ఐపీఎల్ 2026 సీజన్ ఆఖరికి వచ్చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలిన ఒకే ఒక స్థానం కోసం 5 జట్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు 4వ స్థానం కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. మిగిలిన జట్లతో పోలిస్తే రాజస్థాన్ రాయల్స్ కు మంచి అడ్వాంటేజ్ ఉంది. మంగళవారం లక్నోపై విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ఆదివారం వాంఖడే వేదికగా జరగనున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పై గెలుపొందితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అదే ఒకవేళ ముంబై చేతిలో రాజస్థాన్ ఓడిపోతే అప్పుడు పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ లకు ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. నెట్ రన్ రేటు కీలకం కావచ్చు. రాజస్థాన్ చివరి మ్యాచ్లో ఓడిపోయి పంజాబ్ తమ చివరి మ్యాచ్లో విజయం సాధించి అదే టైంలో తమ చివరి 2 మ్యాచ్ల్లో కోల్కతా ఓడిపోతే శ్రేయస్ సేన ప్లే ఆఫ్స్ లో అడుగు పెడుతుంది. కోల్కతా పరిస్థితి కూడా పంజాబ్ లాగే ఉంది. రాజస్థాన్ చివరి మ్యాచ్లో ఓడిపోయి అజింక్య రహానే నేతృత్వంలోని కేకేఆర్ జట్టు తమ చివరి 2 మ్యాచ్ల్లో విజయం సాధించి పంజాబ్ తమ ఆఖరి మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు ప్లే ఆఫ్స్ లో కోల్కతా అడుగు పెడుతుంది. ఒకవేళ పంజాబ్ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే అప్పుడు పంజాబ్ కేకేఆర్ నెట్ రన్ రేటు కీలకమవుతుంది. మెరుగైన రన్ రేట్ కలిగిన జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. ఇక సిఎస్కే, ఢిల్లీ జట్ల పరిస్థితి ఒకే విధంగా ఉంది. ఈ 2 జట్లు ప్లే ఆఫ్ చేరాలంటే తమ ఆఖరి మ్యాచ్లో విజయం సాధించాలి. అదే సమయంలో రాజస్థాన్, పంజాబ్ తమ చివరి మ్యాచ్లో ఓడిపోవడంతో పాటు కేకేఆర్ ఆడాల్సిన 2 మ్యాచ్ల్లో కనీసం 1 ఓడిపోవాలి. అప్పుడే ఈ 2 జట్లకు అవకాశం ఉంటుంది. అప్పుడు నెట్ రన్ రేటు కీలకమవుతుంది. మెరుగైన నెట్ రన్ రేటు కలిగి జట్టు ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది. అంటే రాజస్థాన్ రాయల్స్ తమ చివరి మ్యాచ్లో ఓడిపోతేనే అప్పుడు ఢిల్లీ, పంజాబ్, సిఎస్కే, కేకేఆర్ జట్లకు ప్లే ఆఫ్స్ ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఆయా జట్ల తో పాటు వాటి అభిమానులు కూడా ఆర్ఆర్ జట్టు చివరి మ్యాచ్లో ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ గెలవాలని పూజలు చేస్తున్నారు.